టీమిండియా విజయోత్సవ ర్యాలీ అద్వితీయంగా ముగిసింది. వేలాది అభిమానుల మధ్య పూల వర్షంతో భారత ఆటగాళ్లు వాంఖడే స్టేడియానికి వైభవంగా తరలి వెళ్లారు. 13 ఏళ్ల ప్రపంచ కప్ నిరీక్షణకు తెరదించిన రోహిత్ సేనకు అభిమానులు అడుగడుగునా నీరాజనం పలికారు. విశ్వ విజేతలకు స్వాగతం పలకాలని అభిమానులు భారీగా తరలి రావడంతో మెరైన్ డ్రైవ్ జనసంద్రాన్ని తలపించింది. వాంఖడే స్టేడియంలో టీమిండియాకు బీసీసీఐ సన్మాన కార్యక్రమం నిర్వహించింది. భారత ఆటగాళ్లను, కోచింగ్ స్టాఫ్ ను బీసీసీఐ సత్కరించింది. అంతేకాక 125 కోట్ల ప్రైజ్ మనీ చెక్ అందజేసింది. కాగా 2007 విజయోత్సవ ర్యాలీ కంటే 2024 విక్టరీ పరేడ్ తనకెంతో స్పెషల్ అని రోహిత్ శర్మ చెప్పాడు. దేశానికి టీ20 వరల్డ్ కప్ అందించిన రెండో కెప్టెన్ గా రోహిత్ శర్మ చరిత్రకెక్కిన విషయం తెలిసిందే. 2007లో ఎంఎస్ ధోని సారథ్యంలోని భారత జట్టు తొలిసారి పొట్టి కప్ను అందుకుంది. అయితే అప్పటి జట్టులో రోహిత్ సభ్యుడు. బ్యాటర్ గా జట్టు విజయాల్లో తన వంతు కీలక పాత్ర పోషించాడు. ఈసారి సారథిగా మరోసారి ఛాంపియన్ టీంలో నిలిచాడు. 2007 భిన్నమైన ఫీలింగ్. 2007 విజయాన్ని ఎప్పటికీ మరవలేను. అది నా తొలి ప్రపంచ కప్. అయితే 2024 వరల్డ్ కప్ మాత్రం నాకెంతో స్పెషల్. ఎందుకంటే నేను జట్టును నడిపించాను. ఇది నా పరంగా గొప్ప విజయం. ఇది ఎంతో ఉత్సాహాన్ని తీసుకొస్తుంది. దేశం మొత్తానికి ఆ అనుభూతిని కలిగిస్తుంది. ఇలాంటి ఘనతను మేము సాధించినందుకు ఎంతో సంతోషంగా ఉంది అని రోహిత్ శర్మ తెలిపాడు.